మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ తెలిసిందే కదా, ముందుగానే అయిపోవటం, ఏది చేసినా ఏది మొదలు పెట్టినా. సో దాని గురించి మనతో డాక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు. వాటి గురించి అసలు దాని నుంచి నివారణ అంటే ఏం చేస్తే అది తగ్గిద్ది, దాని గురించి ఏమేం చేయాలనేది డాక్టర్ గారు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. సో డాక్టర్ మన డాక్టర్ గారితో మాట్లాడుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ దాన్ని తగ్గించుకోవటానికి మనం ఏం చేస్తే మంచిది, లేకపోతే ఇది ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిద్దా, లేకపోతే అసలు ఏంటి దీనివల్ల కారణం, అది ఎలాగ కారణాలు? ఇది ఫోర్ ఫాదర్స్ నుంచి ఏమి ఉండదు. ఇది డిసీజ్ కాదు. ఓకే, ఇది కండిషన్. ఇది ఓకే, కండిషనే వేరు, డిసీజే వేరు. ఇది కండిషన్. ఇది అంటే ఇది మనము అది సృష్టి చేసుకోవడం వల్ల ఇది వస్తుంది. ఇది జెనెటిక్ కాదు, ఏమంటే ఏం కాదు. అంటే ఇప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే మనకు ఇప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ ఏముందో ఆ ప్రాసెస్లో ఓకే, ఇప్పుడు ఒక టైం ఉంటుంది. అంటే పార్ట్నర్స్కి ఒక యూజువల్గా ఒక టైం లైన్ ఉంటుంది. కరెక్ట్. ఇది శీఘ్రపతనం అంటే ఆయుర్వేదంలో శీఘ్రపతనం అంటే శీఘ్రంగా అంటే ఫాస్ట్గా ఎజాక్యులేషన్ అయిపోతే సో ప్రాసెస్ అక్కడనే మధ్యలో అంటే ఇన్ బిట్వీన్లో ఆగిపోతుంది. అవునా? సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. యూజువల్ అంటే మనము అర్థం చేసుకోవాలంటే ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. ఓకే. సో దానికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కారణం ఉంటుంది. అంటే ఫస్ట్ ఎజాక్యులేషన్ అయిపోతే ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. ఇది కండిషన్. అంటే బేసిక్గా సైకాలజికలీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది, లేకపోతే స్ట్రెస్ వల్ల. అంటే ఫస్టే మనకు ఇట్లాగే చేయాలి అంటే ఎక్స్పెక్టేషన్స్, అంటే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మీరు అది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఇప్పుడు యాంగ్జైటీకి ఇలా నర్వస్నెస్కి వెళ్తే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అది కడాఖండితం. అది వచ్చేస్తుంది, తొందరగా వచ్చేస్తుంది, అయిపోతుంది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఈజ్ కామన్ అన్నమాట. ఓకే. ఇంకొకటి ఏంటంటే జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్. దానివల్ల ఏమవుతుందంటే మనకు శుక్రదోష ఇలా వాత దోష అక్కడ పెరిగిపోతే సో తొందరగా వాత అంటే మూమెంట్ అండి. యూజువల్గా లేమ్యాన్ లాంగ్వేజ్ చెప్పాలంటే మూమెంట్ అంటే తొందరగా ఫాస్ట్గా అది వెళ్ళిపోతుంది. అవును, ఫ్లో వస్తూ ఉంటుంది. అవును, అతివేగంగా అయిపోతుంది. అంటే ఎక్సెసివ్ అంటే తొందరగా వచ్చేస్తుంది. అదేలేండి. సో ఇది బేసికలీ ఈ కండిషన్ మనం అర్థం చేసుకోవాలి. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, జంక్ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్, స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల. ఓకే. ఇదన్నీ డిప్రెషన్. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఏమవుతుందంటే డిప్రెషన్ అండ్ కొద్దిగా కోపంగా ఉంటే మార్నింగ్ నుంచి ఏమో టెన్షన్ ఏమో ఉంది, బిజినెస్ టెన్షన్ ఏమో ఉంది, కోపం ఉంటే. సో పీస్గా ఉండాలి. ఇప్పుడు మనము ఆ ప్రాసెస్ చేయాలని ఏదైనా సరే, సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇస్ అ ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ చేయాలంటే మనం ఫస్ట్ పీస్గా ఉండాలి, అంటే శాంతి, పీస్గా ఉండాలి. అండ్ అక్కడ బేసిక్గా ప్రేమ ఉండాలి. ఇప్పుడు ఎనీ ప్రాసెస్, ఎనీథింగ్ ఒక పూర్వకర్మ అంత ఉంటుంది. ఓకే. సో ఇట్ షుడ్ బి విత్ ఎ లవ్. ఓకే. The process should go very smoothly. Anxiety ఉండకూడదు. You can get away from premature ejaculation psychologically. Physiologically ఉంది. దాంట్లో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, ఆయుర్వేదాలంతా ఉంది. ఆయుర్వేదాలు చాలా. అవును, ఫుడ్లు కూడా మీరు చేయవచ్చు. యూజువల్గా ఎక్సర్సైజ్ కూడా మీరు చేయవచ్చు. కీగల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, అదన్నీ ఉన్నాయి. బట్ సైకలాజికలీ ఈ ఫస్ట్ మనము ఆ యాంగరు, కోపము, ఆ డిప్రెషన్ను, లేకపోతే తొందరగా ఈ ప్రాసెస్ మనం క్లోజ్ చేయాలి. ఈ యాంగ్జైటీ, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ ప్రెషర్,
ఇదన్నీ ఉండకూడదు. ఓకే ఓకే. ఫస్ట్ పిచ్ రెడీ ఉండాలి కదా, ఎంప్టీ మైండ్ తో ఉండాలి. ఎంప్టీ మైండ్ లో ఉండాలి, Okay, empty పీస్ mind. మైండ్ లో ఉండాలి. అదే. ఎంప్టీ అంటే పీస్ మైండ్ లో ఉండాలి, పీస్ అండ్ లవ్ ఓకే. ఇది రెండు ఉండాలి. యూ షుడ్ ఎంజాయ్, అంటే యూ షుడ్ నాట్ గెట్ ప్రెషర్ అనమాట. అర్థమైంది సార్. ప్రెషర్ వేరు, ప్లెజర్ వేరు నిజమే సార్, కరెక్టే కదా. సార్. ప్లెజర్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ప్రెషర్. అవును సార్. ప్రెషర్ ఉండకూడదు, ప్లెజర్ ఉండాలి. అవును సార్, నిజమే. బికాస్ ద ప్రాసెస్ ఇస్ ఆఫ్ ప్లెజర్ ఓన్లీ. రియల్లీ ఇట్ ఈస్ బీన్ మేడ్ అప్ ఆఫ్ లైక్ దట్ కదా. సో అట్లాగ మనము ఫస్ట్ సైకలాజికలీ వీ హ్యావ్ టు కమ్ అవుట్ అనమాట. ఓకే. అండ్ ఫిజియాలజికల్ అంటే ఇప్పుడు కొన్ని ఉంటుంది అంటే వాత దోషం వల్ల, సో కొన్ని స్ట్రెస్ వల్ల, కొన్ని ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల, సో అండ్ పెల్విక్ మజల్ ఏముంటుందో అక్కడ వీక్ అంటే డ్యూ టు వీక్నెస్ ఆఫ్ పెల్విక్ మజల్, ఇది కామన్ సిమ్టమ్ అని. పెల్విక్ మజల్ వీక్నెస్ ఉంటే సో ఎజాక్యులేషన్ సడన్గా అయిపోతుంది. పెల్విక్ మజల్ వీక్నెస్, సో స్ట్రెంగ్తన్ చేయాలి మనం. ఓకే. స్ట్రెంగ్తన్ చేయాలి. యూజువల్గా ఎక్సర్సైజెస్ ఆర్ అంటే వాకింగ్ చేయొచ్చు, అండ్ బేసికలీ కీగల్ ఎక్సర్సైజ్ అని చెప్తారు. సో చాలా అంటే ఏంటి కీగల్ ఎక్సర్సైజ్ అంటే? కీగల్ ఎక్సర్సైజ్ అంటే చూడండి మన దగ్గర అంటే వ్యాయామాలో ఇప్పుడు ఆ పెల్విక్ స్ట్రెంగ్త్ అంటే పెల్విక్ మజిల్ స్ట్రెంగ్త్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఓకే. అంటే కొన్ని పుషప్స్ ఉన్నాయి, సో కొన్ని స్టైల్స్ ఉన్నాయి. ఓకే. అది చేసినప్పుడు ఏమవుతుందంటే పెల్విక్ మజిల్స్ స్ట్రెంగ్త్ అయిపోతుంది. స్ట్రెంగ్త్ యు ఆర్ గోయింగ్ టు స్ట్రెంగ్తన్ ద పెల్విక్ మజిల్స్ అన్నమాట. సో దాని గురించి ఎజాక్యులేషన్ ఇప్పుడు ఇప్పుడు శీఘ్రపతనం ఏముంటుంది అది పోస్ట్పోన్ అయిపోతుంది, అంటే ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ అయిపోతుంది, అంటే ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. ఓకే. తర్వాత శిలాజిత్ అండ్ అశ్వగంధ డ్రగ్ ఆఫ్ చాయిస్ అండి. ఓకే. సో శిలాజిత్ వాడొచ్చు, అశ్వగంధ, పాలు, నెయ్యి, డేట్స్, ఇదన్నీ సాత్విక ఆహార తీసుకుంటే సో మనము ఇక్కడ నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు స్మోకింగ్ చేస్తాను, నేను ఇంత డ్రింక్ చేస్తాను, బట్ unable to do the performance అంటే సో రీజన్ బిహైండ్ అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అన్నమాట. ఓకే. ఫస్ట్ అది మనము అది ప్రివెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు హెల్త్ కావాలంటే ఇది నాట్ ఓన్లీ సెక్షువల్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఫైనలీ సోషల్ హెల్త్ కూడా. ఇప్పుడు సోషల్ హెల్త్ మనకు మంచిగా ఉండాలంటే నాకు ఫిజికల్, మెంటల్ రెండు అండ్ సెక్షువల్ హెల్త్ అన్ని బాగుండాలి కదా. ఈక్వల్ ఉండాలి, బాగుండాలి. అవును సార్ కదా. సో దానికోసం నేను అంటే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఇండల్జ్డ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, అదేలే సార్, స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్, స్లీప్ డిస్టర్బెన్స్, డిజిటల్ స్క్రీన్ చాలా వాడతాను. సో ఇదన్నీ ఫస్ట్ మనము రెడ్యూస్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మెడిటేషన్, ఓకే, ప్రాణాయామ ఇస్ ద బెస్ట్ అండి. ఇప్పుడు కీగల్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాణాయామ ఇది రెండు మీరు కలిపితే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రాదు, ఉండదు. ఎందుకంటే మెయిన్ బ్రీతింగ్ నుంచి యూ కెన్ స్ట్రెంగ్తన్ యువర్ పెల్విక్ మజిల్స్ అన్నమాట. ఓకే. సో బ్రీతింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ అండి. బ్రీతింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బ్రీతింగ్ ప్లస్ కొద్దిగా వ్యాయామ చేస్తే, యోగా అండ్ వ్యాయామ ఆర్ ప్రాణాయామ అండ్ వ్యాయామ ఇది రెండు చేసే కాంబినేషన్లో ప్లస్ శిలాజిత్తు, అశ్వగంధ, ఇలా కప్పికచ్చు ఇది వాడితే, అంటే వైద్యకీయ సలహా తీసుకోవాలి, అట్లా కాదు. అంటే ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది నేను వాడతాను అట్లా కాదు. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ వీఆర్ గివింగ్ నాలెడ్జ్ అనమాట. అంటే మన దగ్గర ఇన్ని హర్బ్స్ ఉన్నాయి, అవును, ప్లీజ్ యూజ్, అంటే వైద్యకీయ సలహా తీసుకొని వాడండి. ఓకే. అది ఇంపార్టెంట్. బట్ ఇక్కడ నుంచి మీరు బయట ఈజీగా రావచ్చు. సార్ ఈ ట్రీట్మెంట్లో ఓన్లీ యోగా కాకుండా ఇంకేమైనా ఉంటాయి సార్? ఏమైనా క్లాసెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి సార్ వీటికి ట్రీట్మెంట్కి? అంటే ఇప్పుడు ఎక్సైజ్ అండ్ యోగా ప్లస్ పంచకర్మ, అంటే ఇప్పుడు ఇలా ఆయుర్వేదాలో కొన్ని అంటే మసాజ్ తీసుకోవచ్చు. సో అక్కడ ఒక ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు, ఆయుర్వేదాలో తీసుకోవచ్చు యోగా అండ్ అంటే ఇది.
అంటే ప్రాణాయామ అండ్ పంచకర్మ తీసుకోవచ్చు. క్లాసెస్ ఏమో అంటే అంత తెలీదు, బట్ ఎక్స్క్లూజివ్ ఏమి ఉండదు. ఓకే సార్, అంటే ఇది ఏమైనా అక్కడ సెన్సార్ ఈ సెన్సిటివ్ పార్ట్ కదా సార్, అది దానివల్ల అది హైపర్ యాక్టివ్ అవటం వల్ల ఇలా అయిద్దా, లేకపోతే ఓన్లీ ఆలోచన వల్లేనా సార్? ఇది ఆలోచన వల్లనే ఉంటుంది కంప్లీట్గా యూజువల్గా సైకాలజికల్ అండ్ కొన్ని ఫిజియాలజికల్ ఉంటాయి. అదే పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ లేకుండే అక్కడ లేకపోతే, ప్లస్ యూజువల్గా ఇది యాంగ్జైటీ, డిప్రెషన్, ఓకే లేకపోతే అదే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ ప్రెషర్, ఆ ప్రెషర్ వల్ల ఇది అవుతుంది, దానివల్లే అవుతుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వీటీవీ ప్రేక్షకులందరికీ. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, డాక్టర్ ప్రశాంత్ గారు మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీకు కనుక ఇలాంటిది ఏమైనా అయితే కనుక ఒకసారి మన డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నేను డాక్టర్ గారి నెంబర్ కూడా స్క్రీనింగ్ చేస్తాము, మీరు ఖచ్చితంగా డాక్టర్ గారితో పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఒకవేళ ఫర్దర్గా ఇంకేమైనా మీరు సిట్టింగ్స్ ఏమైనా కావాలన్నా కూడా డాక్టర్ గారు ఇస్తారు. సో మీకు ఇలాంటి డీటెయిల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ. నమస్తే.